మా బిట్టు బాబు బర్త్‌డే షాపింగ్ కోసం మేము బయటకొచ్చామనమాట. మా ఆయన బండి సర్వీసింగ్‌కిచ్చారు. సో, సర్వీసింగ్ తీసుకొని ఇప్పుడనమాట మనం షాపింగ్‌కి వెళ్ళిపోదాం. ఆ స్కూటీని చూడండి. ఆ బిల్డింగ్ మీదకెలా ఎక్కించేశారో. ఇక అక్కడి నుంచి మేము జగదాంబ పూర్ణ మార్కెట్‌కి ఇలా వెళ్ళిపోతున్నాం. అబ్బా! ఎంత రష్‌గా ఉందో అండి. ఈ టెంపుల్ చూడండి చాలా బావుంటది. జై శ్రీరామ్. ఇలాగ మేము పూర్ణ మార్కెట్‌కి వెళ్ళిపోయామండి. మీలో ఎంతమందికి ఎస్‌విఎల్ షాపింగ్ మాల్ తెలుసు? ఇది పందుపల్లి సందులో ఉంటాయండి. టైలరింగ్ వాళ్ళకి బాగా పనికొస్తది. ఈ సందులో ఉన్న షాప్స్ అన్నీ కూడాన. ఇంకా మనం పూర్ణ మార్కెట్ అనంటే తెలుసు కదండీ! మన ఏంటి కూరగాయల షాప్స్ అన్నీ ఉంటాయి కదా! ఆ మార్కెట్‌కి వెళ్ళిపోదాం. చాలా రష్‌గా ఉందండి మేమెళ్ళేసరికి. ఆ ఆటో వాడనమాట ఇందాక నుంచి చూస్తున్నా అటు ఎళ్ళట్లేదు, ఇటు ఎళ్ళట్లేదు. వాడు ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. మొత్తానికి ఎలా వెళ్ళాలో మా పక్కలోళ్ళొచ్చేసాడు. ఈయనింకా ఆ సందులో ఎళ్ళలేము అనుకోని మమ్మల్ని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి చూడండి. ఆ సందులెళ్ళి తీసుకెళ్ళిపోతున్నారనమాట. ఇవన్నీ హోల్‌సేలేనండి. కానీ మా ఆయన ఒక షాప్ ఫిక్స్ అయ్యారనమాట. ఆ షాప్‌కే తీసుకెళ్తాను అనుకుని తీసుకెళ్లారు. అదిగోండి ఈ షాపేని. ఈ షాప్‌కి వెళ్లి చూస్తే రిటర్న్ గిఫ్ట్‌గా మేము ఒక అమౌంట్ అనుకున్నాం. సో, ఆ అమౌంట్‌కి తగ్గన్న గిఫ్ట్స్ అయితే లేవు. అన్ని హెల్తీ ఫంక్షన్స్‌కి వీటికి సంబంధించినవే ఉన్నాయి తప్ప అయితే లేవు. మా వోడు చూడండి చక్కగా చక్కబెట్టేస్తున్నాడు అక్కడేటో. ఆ కార్‌ని మాత్రం వదలడండి మా వోడు. నెక్స్ట్ ఇంకో షాప్‌కి వెళ్లి చూస్తే అక్కడ కూడా లేవన్నారు. వాడొక కార్డ్ ఇస్తే ఆ కార్డ్ పట్టుకొని ఎళ్తున్నాం. వాడు ఆ కార్డ్ ఇస్తే ఆ కార్డ్ నేను పట్టుకొని ఆ షాప్‌కి వెళ్తున్నాం అనమాట. ఇంకా మా ఆయన ఆ సందులో దూరేసి ఇంక అందులో కూడా లేవనుకోని ఆ పూర్ణ మార్కెట్‌లో ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాపులు తిప్పారండి. నాకు కాళ్ళు నొప్పొచ్చేసి ఒక లస్సీ ఇవ్వండి అంటే మాత్రం గుర్రు గుర్రున చూసేది. ఇప్పుడు కాదు తర్వాత అనుకోని మొత్తం అన్నీ తిప్పించేసి ఫైనల్‌గా ఒక షాప్ అంటూ ఫిక్స్ అయ్యాడనమాట. మనం ఎప్పుడు వీడి ఫస్ట్ బర్త్‌డే కూడా అక్కడే తీసుకున్నాం కదా! పద ఆ షాప్‌కే వెళ్ళిపోదాం అన్నాడు. అదేదో ఫస్టే ఆ షాప్‌కి తీసుకెళ్ళిపోతే నాకు ఈ కాళ్ళు నొప్పులు ఉండవు కదా! అనుకుని అన్నాను. సో, ఫైనల్‌గా ఆ షాప్‌కే వెళ్ళిపోతున్నాం అనమాట. అది పూర్ణ మార్కెట్ ఎదురుగానే ఉంటదండి. వినాయకుడి టెంపుల్ ఉంటది కదా! ఆ ఎదురుగున్న షాపే అనమాట. వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. కానీ చాలా బావుంటాయండి ఆళ్ళ షాప్‌లోన అన్నీ కూడా. ఈ దండల మధ్యలో మా బుడ్డోడు ఎక్కడున్నాడో వెతుక్కుంటే అక్కడ చూడండి వాడు చక్కబెట్టేస్తున్నాడు ఆ కీ చైన్స్. వాడికవి ఇచ్చేయాలంట. వీడు మాత్రం అన్నిటిని చక్కబెడుతున్నాడు. ఇవన్నీ చాలా చాలా బావున్నాయండి. నేను ఇవి తీసుకోండి, అవి తీసుకోండి అంటే నాకివి నచ్చాయి. ఈ కిడ్డీ బ్యాగ్స్ తీసుకోండి అంటే నువ్వు చిన్న పిల్లవా నీకెందుకే అన్నారు. ఈ కీ చైన్స్ కూడా చాలా బావున్నాయి తీసుకోండి అంటే మనం వచ్చింది ఆడ షాపింగ్‌కి నీ షాపింగ్ కాదన్నారు. మా బుడ్డోడు ఆ బాల్‌ని తీసుకొని వాళ్ళ నాన్నగారికి ఇమ్మంటున్నాడు. వాళ్ళ నాన్నగారు సైలెంట్‌గా వాటిని పక్కకు తోసేశారు. అయినా సరే మా బుడ్డోడు వదలలేదులెండి. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. వీళ్ళకిక్కడ మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి. చాలా బావుంటాయి. వీళ్ళ పేజ్ కూడా ఒకసారి చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. వైజాగ్ పార్టీ షాప్ అని ఏదో ఉంటది. ఫైనల్‌గా మా బుడ్డోడు గెలిచేసాడు. వాడికి ఎక్కడో 2 బాల్స్ దొరికాయి. వాడికి ఆ బాల్స్ ఇచ్చింది ఆ అమ్మాయే. అందుకే అమ్మ, అమ్మ అనుకుని ఆ అమ్మాయితోటి ఆడుతున్నాడు. మా వోడికి ఎవరైనా నచ్చారంటే వాళ్ళ తాట తీస్తాడు. వాళ్ళ వెనకత్తలే తిరుక్కొనుంటాడు. మేము షాపింగ్ చేసినంత సేపు కూడా పాపం ఆ అమ్మాయి వాడిని అట్టుకుంది. వాడిని భరించింది ఫైనల్‌గా చెప్పాలంటే. మా బుడ్డోడు చూడండి ఆడేసాలు. ఆ బాల్‌ని పట్టుకొని ఎలా తిరుగుతున్నాడు. ఈ దండలయితే ఎంత బావున్నాయంటే చాలా లాంగున్నాయి. మరి పెళ్ళికొడుకుకేస్తారో, పెళ్ళికూతురికేస్తారో తెలీదు గానీ, ఇంకా షాపింగ్ అయిపోయి ఇంటికొస్తే కాంప్లెక్స్‌లో ఇలా గ్రీన్ మ్యాట్ ఏశారు. ఎండ వడదెబ్బ తగలకుండా ఉండాలని గల. ఓకేనండి. బాయ్.